డిసెంబర్ 28కి ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని, అందుకే అదే రోజున ప్రజాపాలనకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క అన్నారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా తొలిసారిగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో జిల్లాకు విచ్చేసిన ఆమె ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రజాపాలనపై సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రజాపాలనకు నాంది పలుకుతున్నామన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. సబ్బండ వర్గాలను దృష్టిలో పెట్టుకునే 6 గ్యారంటీలను అమలు చేస్తామని మాట ఇచ్చామని, దానిని తప్పకుండా నిలబెట్టుకుంటామని వెల్లడించారు. అందుకోసం 100 రోజుల టైం బాండ్ పెట్టుకున్నామని, ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని భరోసా ఇచ్చారు. ఎంతో చారిత్రాత్మకమైన సందర్భం డిసెంబర్ 28 అంటూ చెప్పారు. ఆ సందర్భంలోనే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. గత పాలకులు ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని, తమ హామీల విషయంలో దుష్ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లాగా కలిసి పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను చివరి గూడెం, చిట్ట చివరి గడప వరకు చేర్చాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉందన్నారు. ఇవాల్టి సాయంత్రం నుండే దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని అన్నారు. దూరభారం, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు అధికారులే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రతి పథకానికి సంబంధించిన కాలమ్స్ దరఖాస్తు ఫారంలో ఉన్నాయన్నారు. అలాగే ఆదివాసీలపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు. ఈ సందర్భంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు మరాఠీ భాషలోనూ దరఖాస్తు ఫారాలుంటే బాగుంటుందని మంత్రి సీతక్కకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి విన్నవించారు. దీనిపై ఆమె సానుకూలత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలనకు కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వము. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామో ఆ యొక్క ప్రతి వాగ్దానంతో పాటు ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వాగ్దానాలను, ఆడవాళ్లకు ఇచ్చినటువంటి, అక్కలకు ఇచ్చినటువంటి కానుక ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా మరి 5 లక్షలుగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని, రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతూ డిసెంబర్ 9 రోజు ఆ యొక్క జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు సంపూర్ణంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను హిస్టారికల్ డే 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28 అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. ప్రజలను మరి కాపాడుకుంటూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకుంటూ బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి దేశాన్ని విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు. మరి నిజాం నవాబుల నుంచి కూడా తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు డిసెంబర్ 28. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పుట్టినరోజు డిసెంబర్ 28. అదేవిధంగా నూతన పాలన, ప్రజాపాలన ఏర్పాటు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్న రోజు కూడా 6 గ్యారంటీల పథకాలను దరఖాస్తు స్వీకరిస్తూ వాటిని డిజిటలైజ్ చేస్తూ మరి అర్హులైనటువంటి వారందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నాం తప్ప ఇవాళ ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్టుగా ఎగ్గొట్టడం కాదు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో ఇచ్చిన 10 ఏళ్ల నుంచి ఇస్తారన్న ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే. నిరుద్యోగ భృతి రాలే, పోడు భూములకు పట్టాలు రాలే, అదేవిధంగా అసైన్ భూములకు మరి సంపూర్ణమైనటువంటి హక్కులు రాలే, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలే, నిరుద్యోగ భృతి రాలే, రుణమాఫీ జరగలే, దేశంలో మరి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలన్న మోడీ గారు 200 ఉద్యోగాలు ఇవ్వలే. ఇవన్నీ అనేక సమస్యలున్నాయి. మేము వాటి జోలికి పోకుండా మేము ఏ మాట అయితే ఇచ్చినామో అది అమలు చేయబోతున్నాం. దాన్ని ఒక నియమ నిబద్ధతతో, ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం కోసమే 6 గ్యారంటీల యొక్క దరఖాస్తుల స్వీకరణ. దానికి సంబంధించి ఈరోజు రివ్యూ పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి మరి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ జెడ్పీ చైర్మన్ గారు కూడా పాల్గొనడం జరిగింది.
వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మరి ఎంతో కష్టపడి అందరి ఇష్టంతోనే పనిచేస్తేనే అభివృద్ధి పదంలోకి వెనుకబడ్డ ప్రాంత ప్రజలు ముందంజలోకి వస్తారు. అనేక గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం లేదు, మంచినీటి వ్యవస్థ లేదు, అంగన్వాడీ సెంటర్స్ లేవు, స్కూల్స్ లేవు. ఇట్లాంటి అన్నీ కూడా మరి గుర్తించి ఆ సమస్యలన్నింటిని కూడా రూపుమాపుతూ మిగతా సమాజానికి తగ్గకుండా ఈ అటవీ ప్రాంత ప్రజలు, ఏజెన్సీ ప్రాంత ప్రజలు అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాలు.